నరసమ్మ మీ ప్రేమే మా వంశానికి వెలుగు దీపమమ్మా. 5 తరాలుగా సాగుతున్న బంధం కలకాలం నిలిచేది గోగుల వంశం. గోగుల వంశం గోగుల వంశం కలిసి ఉంటే అదే మన బలం. లింగయ్య గారు లక్ష్మీ నరసమ్మ గారు 8 మంది సంతానంతో వేసినారు పునాది. 5 ఆడపిల్లలు 3 మగ పిల్లలు వారితో విరిసింది కుటుంబపు సందడి. సత్తమ్మ వరమ్మ రాజవ్వ అమృతమ్మ భాగ్యమ్మ రాజయ్య రామయ్య ఆనందం 8 కొమ్మలై విస్తరించిన వృక్షం. ఈ రోజు వేల ఆకులతో కళకళలాడే వంశం. బంధం కలకాలం నిలిచేది గోగుల వంశం. గోగుల వంశం గోగుల వంశం కలిసి ఉంటే అదే మన బలం. సత్తమ్మకు తోడుగా సామమల్లయ్య గారు, వరమ్మకు తోడుగా దొంతుల లచ్చయ్య గారు, రాజవ్వకు తోడుగా కొత్త సత్తయ్య గారు, అమృతమ్మకు తోడుగా తొటలింగయ్య గారు, భాగ్యమ్మకు తోడుగా బొద్దుకూరి లక్ష్మీరాజం, రాజయ్యకు అమృతమ్మ ప్రేమే వారి బంధం, రామయ్యకు అనసూర్య ఆనందానికి ధనలక్ష్మి, వారి కుటుంబాలతో నిండిపోయింది వంశవృక్షం. ఒక్కొక్క కొమ్మగా ఒక్కొక్క రెమ్మగా విస్తరించింది మన గోగుల కుటుంబం. మునిమనుమలు మునిమనుమరాళ్లతో నిండిపోయింది ఆనందాల లోకం. తరాలు మారినా మన బంధం మాత్రం మారదురా. మమ్మల్ని పెంచిన మీ చేతులు, మాకు దారి చూపిన మీ అడుగులు, మీరు ఈ లోకంలో లేకున్నా మీ ఆశీస్సులు మాతోనే ఉంటాయి. ఎప్పటికైనా ఎక్కడున్నా మిని మనుమలు మనుమరాళ్ళం మిమ్మల్ని మరచిపోము. మీ పేరు నిలబెట్టడమే మా పండుగ, మీ వంశాన్ని కాపాడడమే మా బాధ్యత. బంధం ముని మనుమలతో కళకళలాడే
దేశం అన్నదమ్ముల ప్రేమ అక్క చెల్లెళ్ళ అనుబంధం మనసులు కలిపేది మన కుటుంబ బంధం తరతరాలకు చాటుదాం మన గోగుల పేరు కలిసి మెలిసి ఉండాలనే పట్టుకొని అందరూ కొంచెం గ్యాప్ ఇవ్వాలి వెనక్కి జరగాలి బ్యాక్ ఫోర్త్ లైన్ సెకండ్ లైన్ ఓకే ఇప్పుడు ఏం చేయాలంటే మేము చెప్పింది చేయాలి ఓకేనా ఎవరైతే చేయలేదు అనుకో మీకు చెప్పినట్టుగా చప్పట్లు అంటే ఇలా దాచుకుంటుంటాం కదా రెండు చేతులు పైకి ఎత్తాలి ఎస్ సూపర్ వావ్ సౌండ్ లేదంట అంటే టీ తాగలేదు కదా మీ సౌండ్ ఎంత ఉంది అని ఫస్ట్ టెస్ట్ చేసాము ఆ తర్వాత సౌండ్ వస్తుంది ఓకే మా అక్కేని ఒక్క నిమిషం అలానే ఉండండి అక్కడ లేడీస్ అందరూ ఇక్కడ లాస్ట్ లైన్ తుప్పు రేపుతారు సింగ బలాలే బలు ఉన్నాయి
తీసారా చూపించారు నాకు
బ్యూటిఫుల్. అలా హాయ్ చెప్తూ ఒకసారి కలిసి ఉంటే అదే మన బలం. yes beautiful. హాయ్ చెప్పాలి. say hi and అంటే అది నడవాలి నడవాలి. come on wave the hands. లింగయ్య గారు లక్ష్మీ నరసమ్మ గారు ఎనిమిది మంది అక్కడ వీడియోగ్రాఫర్ కూడా ఉన్నారు. హాయ్ గురించి చెప్పాలి. హాయ్ చెప్పుకుంటే అలా అందరూ పిల్లలు say hi to videographer. వారితో కలిసి ఉంది అన్నలు సందడి సత్తమ్మ వరం videographer కి హాయ్. రాజయ్య రామయ్య ఆనందం. ఎనిమిది కొమ్మలై విస్తరించిన వృక్షం ఈ రోజు వేలాకులతో గడగడలాడే వంశం. ఈ వంశ వృక్షం ఒక్క కొమ్మగా, ఒక్కొక్క రెమ్మగా విస్తరించింది మన గోవుల కుటుంబం. నిండిపోయింది ఆనందాల లోకం. వస్తున్న బంధం మహిమలతో గడగడలాడే వంశం. అన్నదమ్ముల ప్రేమ, అక్క చెల్లెళ్ళ అనుబంధం. మనసులో గురుమగ పిల్లలు వారితో విరిసింది కుటుంబపు సందడి. సత్తమ్మ వరమ్మ ఎనిమిది కొమ్మలై విస్తరించిన వృక్షం ఈ రోజు వేలాకులతో గడగడలాడే వంశం. తరాలుగా సాగుతున్న బంధం కలకాలం నిలిచేది ఇద్దరు ఒక పక్క ఉంటే రెండు మోడల్ అయితే నిండిపోయింది ఆనందాలతో తాతల జ్ఞాపకాలు నానమ్మ అమ్మల ఆశీస్సులు. మన బంధం మాత్రం గోకుల ఫ్యామిలీ అల్లుడు కూతుళ్ళు. గోకుల రాజయ్య గారి కూతుళ్ళు మమ్మల్ని అల్లుళ్ళు. పెంచిన మీ చేతులు, మాకు దారి చూపిన మీ అడుగులు. మీరు ఈ లోకంలో మీ ఆశీస్సులు మాతోనే ఉంటాయి. ఎప్పటికైనా ఎక్కడున్నా విమనుమలు మనుమరాళ్ళ మిమ్మల్ని మరచిపోము. మీ పేరు నిలబెట్టడమే మా పండుగ. మీ వంశాన్ని కాపాడడమే మా బాధ్యత. తరతరాల ప్రేమకు నిలువెత్తులు ఈ జరిగిన మన కుటుంబ గీతం. గోకుల రామయ్య శ్రీనివాస్ గారు గోకుల ఫ్యామిలీ మెంబర్స్ లవ్. తోడుగా తోడలింగయ్య. పూరి లక్ష్మీరాజన్ రామయ్యకు అమృతమేవి వారి రామయ్య సూర్య ఆనందానికి ధనలక్ష్మి వారి కుటుంబాలతో నిండిపో. ఓకే రెడీ అందరినీ చూడండి ఇగో
అందరి ఈ కెమెరా చూడండి, అది చూడకుండా ఎన్నచ్చి కెమెరా ఇక్కడ చూడండి, రెడీ ఏ నవ్వండి సార్, ఓ వేసుకోండి రెడీ, ఇక్కడ చూడండి. ఏ మామ చిన్నకి ఏ మా బిడ్డ ఏమడి రెడీ. రైట్, అట్లానే కూర్చోండి ఒక నిమిషం. కూడా మా పిల్లలు కూడా చెప్తున్నారు. నలుగురు అమ్మాయిలు, ఒక అమ్మాయిని ఇప్పుడు ముగ్గురు అమ్మాయిలు అబ్బాయి ఉన్నారు. మా అబ్బాయి మా కొడలు మా ముందునే ఉన్నారు. తర్వాత వాళ్ళ పిల్లలు కూడా మన దగ్గర ఉన్నారు కనుక వాళ్ళందరూ కూడా మా మొత్తం కుటుంబ సభ్యులందరూ కూడా భగవంతుడు ఆయన ఐశ్వర్యాన్ని ప్రార్థిస్తున్నారు. లైటింగ్ ఇక్కడ వరకు మంచిగా పడతాం. తెలుసు ఒక్కొక్కరి పేరు చెప్పుకుంటే చూసండి. అంటే మీకు ఎవరు ఏమైనా పేర్లు లేదు కాబట్టి పేర్లు కూడా చెప్తే బాగుంటాయి. ప్రవీణ్ ఒక సంపూర్ణ చెప్పమ్మా. ఇక అమ్మాయి చెప్పి మా అందరికి ఎక్కడ చెప్పండి. లైట్ పోయింది, లైట్ పోయింది. వాళ్ళ మనమడు మన్మరాలు హిరణ్య సూర్య మరియు కూతుర్లు. పెద్ద కూతురు పెద్ద శ్యామల రాలేదు. నెక్స్ట్ చిల్వేరి సుజాత అండ్ నాగేశ్వరరావు. నెక్స్ట్ కూతురు కొత్త సురేఖ రవి, వాళ్ళు మలేషియాలో ఉన్నారు కాబట్టి రాలేకపోయారు. తర్వాత నరేంద్ర విజయ రమేష్ సత్తమ్మ వాళ్ళ కోడలు. తర్వాత త్రిదర్శన్ ప్రశాంత్ స్వర్ణలత. నెక్స్ట్ వాళ్ళ కూతురు అల్లుడు శిరీష కిషన్, వాళ్ళ పిల్లలు శిశిర అండ్ సాకేత్. నెక్స్ట్ స్వప్న, నెక్స్ట్ వెంకటేష్, అనుష, అద్వై, చైత్రిక. మొత్తం వారికి మా అమ్మ నరేంద్ర ఆదమ్మ లక్ష్మీకాంతం. మా అమ్మకు నేను మొదటి సంతానం. మా అమ్మకు ముగ్గురు కొడుకులు, ఒక కూతురు. నేను నరేంద్ర భూమేశ్వర్ వసంత. నాకు ఇద్దరు కూతురు, కొడుకు. పెద్ద కూతురు కట్కూరు దివ్య ప్రవీణ్ కుమార్, వాళ్ళకి ఇద్దరు పిల్లలు లక్షణాన్ని దీక్ష. వాళ్ళిద్దరు ప్రస్తుతం యూఎస్ఏలో ఉన్నారు, రాలేకపోయింది. అలాగే రెండో కూతురు అరవపల్లి నవ్య, వారికి కొడుకు ఒక కొడుకు భార్గవ్. రాజా హ్యాండ్ రైజ్ చేయి, హాయ్ చెప్పు. అలాగే నా మస్తు బ్రదర్ నరేంద్ర. మేడం ఇచ్చున్నాను. మామ మస్తు స్మార్ట్గా ఉన్నావు, తుడోకిగా తుడితే కరిగిపోతావు. వాళ్ళు అమెరికా ఎంత తెల్లగా అవుతావు నువ్వు అని. రెడీ. నవ్వని ఎవరో కొద్దిగా నవ్వు. మేము ఇంత ఎదుగుదలకు ఏంటంటే మా ఐక్యతే కారణం అనిపిస్తుంది నాకు. మేము ఎట్లా అంటే స్కూటర్ల మీద తిరిగినాం, అటు తిరిగినాం, కార్లకు వచ్చినాం. ప్రతి ఏదన్నా కానివ్వండి, రాజకీయ రంగంలో కానివ్వండి, వ్యాపార రంగంలో కానీ, ప్రతి దేవుడి రంగంలో కానీ ప్రజల్లో ముందుకున్నామంటే మా ఐకమత్యంతోనే ముందుకున్నామని చెప్పి నాకు అనిపిస్తుంది. ఇప్పుడు కూడా మేము ఒక్కరి మాట ఒక్కరి తీయం.
సీక్వెన్స్ కూర్చోండి ఫోటో బాగుంటుంది అందరు చూడండి చంద్రబాబు ఎందుకు వెళ్తున్నావు ఇక్కడ చూడండి ఇవ్వ కెమెరా దగ్గర మా దగ్గర చూడకండి అంతే స్మైల్. తర్వాత వారికి ఇద్దరు కుమారులు వినయ్ కుమార్, సునీత. పిల్లలు అదితి, అద్విత. రెండవ కొడుకు ఉదయ్ కుమార్, శ్రీతిక. వాళ్ళ బాబు రోహన్ ప్రజెంట్ రాలేదండి, వాళ్ళు యూకేలో ఉన్నారు. తర్వాత సెకండ్ వన్ నేను తోట చంద్రమౌళి, సుభాషిణి. నాకు ఇద్దరు పిల్లలండి, కొడుకు రవికిరణ్, తర్వాత లక్ష్మీలత. వారు ప్రస్తుతానికి ఇక్కడ లేరు, ఓమన్లో ఉన్నారు. తర్వాత మంజుష, సుధీర్. వాళ్ళ పిల్లలు ఆయుష్, ఆరుష్ ప్రజెంట్ హైదరాబాద్ ఉన్నారు, వాళ్ళు రాలేదు. తర్వాత తోట వెంకటేశ్వర్లు, తోట సునీత, వారు ఇద్దరు. అదినే హాయ్ చెప్పు. వారి పిల్లలు సాయి కృష్ణ, హాయ్ చెప్పు సాయి. హాయ్ చెప్పరా. తర్వాత రీతిక, హరికృష్ణ. వారు ప్రజెంట్ యుఎస్లో ఉన్నారు. వాళ్ళ బాబు పేరు యుధిష్ఠ, వాడు కూడా అక్కడే ఉన్నాడు. తర్వాత పాప అనుదీప, తర్వాత దినేష్. వాళ్ళు ప్రస్తుతానికి యుఎస్లో ఉన్నారు. వాళ్ళిద్దరిని అక్కడ నుంచి చేస్తుండ్రు, యుఎస్లో ఉన్నారు. ఇది తర్వాత మా సిస్టర్స్ నలుగురు బావలు, నలుగురు సిస్టర్స్ అండి. వారి ఎస్టీ అంతా మా శ్రీధరు, మా అల్లుడు చెప్తాడు. అరే పాట పాడకు. అందరికి నమస్కారాలు. సో మా అమ్మ, మా ఫాదర్ కేశెట్టి ఆగయ్య, కేశెట్టి సావిత్రి. వాళ్ళకు ఇద్దరు ఆడపిల్లలు, ఒక నేను. మా పెద్దక్క అరుణక్క, బాబా మలయాళ శ్రీనివాస్ అండ్ వాళ్ళ పుత్రుడు యోగేశ్వర్, అందరికి పరిచితుడు. ప్రసన్న ఎక్కడ? అండ్ యోగేశ్వర్ అండ్ ప్రసన్న. అండ్ పాప వచ్చేసి దివ్య అండ్ శైలేష్. అండ్ వాళ్ళిద్దరు బాబు వచ్చేసి దేవాంశ్. వాళ్ళిద్దరు హోమియోపతి డాక్టర్స్, సెటిల్డ్ ఇన్ హైదరాబాద్. నెక్స్ట్ వచ్చి మా చిన్నక్క సాయిని వాణి అండ్ రమేష్ బాబా. వాళ్ళ ఇద్దరు పిల్లలు, పాప వచ్చేసి హరిణి అండ్ సాయి చంద్రు. అండ్ బాబు వచ్చేసి కౌశిక్ ఉన్నాడు ఇక్కడ, కౌశిక్. నెక్స్ట్ నేను శ్రీధర్, మా మిస్సెస్ స్వాతి. అండ్ మా ఇద్దరు పిల్లలు ఇక్కడ హర్షిత్, రిషిత్ అండ్ హర్షిత్ అండ్ రిషిత్. ఇవేం చేస్తాయి? నెక్స్ట్ వచ్చేసి మా భీమవరం చిన్నమ్మ కాక. వాళ్ళ బాబు వచ్చేసి సంపత్, ఆయన యుఎస్లో ఉంటారు. నెక్స్ట్ కోడలు పేరు మా విజయలక్ష్మి, సంపత్ అండ్ విజయలక్ష్మి. మనవరాలు రూహి, అమెరికాలో ఉన్నారు. జన్నారం కింగ్, గుండా సుధాకర్ కాక అండ్ సరక్క చిన్నమ్మ మైక. ఓకే. వాళ్ళ ఇద్దరు పాపలు ప్రణిత అండ్ పావని. ప్రణిత అండ్ శ్రీనివాస్ మహబూబ్ నగర్లో ఉన్నారు. పావని అండ్ శ్రీనివాస్. అండ్ ప్రణిత స్టేట్ ఇన్ ముంబైలో ఉంటారు. పవన్ అండ్ వాసవి జన్నారంలో ఉంటారు. వాళ్ళిద్దరు సాక్షి, సాక్షి శ్రీకీర్తి, వీళ్ళిద్దరు. నెక్స్ట్ చిన్నమ్మ వచ్చేసి సరళ అండ్ రత్నాకర్ కాక. వాళ్ళ ఇద్దరు బాబులు విశాల్ సిసిఐలో జిఎం బల్లార్ షా. అండ్ విశాల్ భార్య. అండ్ చిన్నోడు వచ్చేసి లేక్గంజ్ యూఎస్లో ఉంటారు. దిస్ ఈజ్ తోటా ఫ్యామిలీ. పావని కొడుకు పావని, వర్షిత్ చిన్నడా ఉన్నవాళ్ళు ఇంతే కదా. అందరు చేతులు లేపుతాం, ఫోటో కొట్టుకోండి కదా. ఫోటో ఓకే సార్. ఇంత మంచి ప్రోగ్రాం అరేంజ్ చేసిన
కుల పరివారము కలిసిన రోజు నానమ్మలు అమ్మమ్మలు నానమ్మలు అమ్మమ్మలు మనమలు ముని మనుమలతో కలిసిన రోజు నానమ్మలు అమ్మమ్మలు మనమలు ముని మనుమలతో కలిసిన రోజు తాతయ్యలు బాబాయిలు కలిసిన రోజు భలే మంచి రోజు పసందైన రోజు గోకుల పరివారము కలిసిన రోజు 2 సంవత్సరాల కోరిక ఫలించిన రోజు 2 సంవత్సరాల కోరిక ఫలించిన రోజు ఈ ఆత్మీయ సమ్మేళనం మహా ఆత్మీయ సమ్మేళనం ఈ కలయిక ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని అందరినీ కోరిక అందరి కోరిక భలే మంచి రోజు ప్రసన్నైన రోజు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ బొదుకూరి ఫ్యామిలీ మెంబర్స్ ఫస్ట్ స్టార్ట్ చేయాలి. బాగా వెల్కమ్ బా దాని ఇంకా ఇక అందరూ ఎప్పుడు అయిపోయింది అని నేను ఇంకా నాకు ఏమంటాను తీసుకోండి పక్క వచ్చిన ఇంకా రెండు మాత్రమే వాడతాను. సో మీ కుటుంబ సభ్యుల్ని పరిచయాలు చేయండి. హలో, మా తాతగారికి 5 ఆడబిడ్డలు 3 కొడుకులు గోగుల లింగయ్య లక్ష్మీనరసింహ గారి సంతానం. అందులో మా యొక్క అమ్మ చిన్నది. మా అమ్మ కడుపులో మేము 2 కొడుకులము, 1 చెల్లె. మాకు 1 కొడుకు 1 బిడ్డ. నా కొడుకు భార్య పేరు సంధ్యారాణి, నా కొడుకు పేరు రాజ్ కుమార్, నా కొడుకు పిల్లల పేరు సాయి అనురాగ్. ఆయన హైదరాబాద్లో చదువుకున్నాడు, రాలేకపోయాడు. నా మన్మరాలు అద్వైత వచ్చినది. నా బిడ్డకు 2 కొడుకులు. నా బిడ్డకు 1 కొడుకు 1 బిడ్డ. కొడుకు సాఫ్ట్వేర్ చేస్తున్నాడు కాబట్టి సెలవు దొరికేలే రాలేదు. నా మన్మరాలు వచ్చింది. మా అల్లుడు గారు శ్రీనివాసి రజిత గారి పుత్రుడు. శ్రీనివాస్ ఎప్పుడు సంఘ సేవలో ఉంటాడు, ఇప్పుడు కూడా ఊరికేంటి ఊర్లేకు. మా చెల్లె బావ చింతల జయప్రకాష్, చింతల ప్రమీల. వారికి 3 సంతానము. బావ హైదరాబాద్ ఉంటాడు. పెద్దయినే చింతల శ్రీధర్ వచ్చినాడు. చింతల వాళ్ళ భార్య గారు రాలేదు, వాళ్ళ పిల్లలు రాలేదు. వాళ్ళ పేరు ఒకసారి బాగా నాగజ అమ్మజ వైభవ్. శ్రీకర్ గారి పిల్లలు జయప్రకాష్ బాబా చెయ్యపో స్వప్న అక్క ప్రవీణ్ అక్క శ్రీరాయ్. వాళ్ళు హైదరాబాద్ ఉన్నారు, రాలేకపోయారు. అమ్మ శిరీష వాళ్ళ కూతురు, వాళ్ళ అల్లుడి పేరు శ్రీకర్. వాళ్ళకి 2 సంతానము, 2 మనుమలే. సాయి ప్రెగ్నెంట్. వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి అనికార్య వల్ల రాలేదు అన్నప్పుడు లేదు. మా తమ్ముడు పొదుపూరి సత్యనారాయణ రమాదేవి. వారికి 3 సంతానము. కొడుకు కిరణ్ హైదరాబాద్ యుఎస్లో ఉన్నాడు.
కొడుకు పేరు మనమని పేరు భవిష్య. కొడుకు పేరు కిరణ్, కొడుకు భవిష్య. మన్మడు సాయి అనుష్, హరీష్, ఆరోగ్య. మన్మరావు పేరు. రెండవ కూతురు పేరు దివ్య, సంతోష్, శ్రీనిక, నితిక. రెండో బిడ్డ పేరు దీపిక, సంతోష్, కిరణ్మయ, సరోజ్య. మన్మరాల వాళ్ళ తమ్ముని మన్మరాల పేరు దీప, సాయినాథ్. అందరూ ఈ మా గోగుల వారి కుటుంబం అంటే చాలా ఎంతో పెద్ద కుటుంబం. వారికి సంతానం అన్నది 8 మంది పిల్లలు. మా తాత లక్ష్మణ 5 అక్క చెల్లెలు, 3 అన్నదమ్ములు. ఎంతో పెద్ద కుటుంబము. అందరము ఏ కార్యమైనా ఏదైనా అందరము కలుసము, అందరము ఆత్మీయతగా మాట్లాడుకుంటాము. అందరితోని అందరం మంచిగా ఉంటాము. అక్క చెల్లె పిల్లలు ఎవరైనా కానీ ఈ తరం వరకు అందరూ తెలుసు. ఇక పోయే తరం వరకు, అంతే తరం వరకు ఎవరి పిల్లలు ఎవరికన్నది తెలియదు. అందుకొరకు ఇప్పటి తరం అయినా మనం ఉన్నంతకాలం ప్రతి సంవత్సరం ఒకసారి ఈ జరుపుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. హైదరాబాద్లో ఉంటున్నాము. మా ప్రాపర్ మాత్రం లక్షద్వీపే. హైదరాబాద్లో ఉంటున్నాము. నాకు 2 కొడుకులు, 1 అమ్మాయి. పెద్ద అబ్బాయి పేరు శ్రీధర్, కోడలి పేరు హిమజ, మన్మరాలు జాహ్నవి, ఇంకో మన్మరాలు వైభవి. రెండో కొడుకు శ్రీకర్, స్వప్న వాళ్ళ భార్య, మన్మడు సచిన్, ఆర్యన్, అభిజ్ఞ, శిరీష, శ్రీకర్ మా బిడ్డ అల్లుడు, సాయి విశ్వేష్, సాయి ప్రజ్ఞేష్. వాళ్ళు ప్రస్తుతం ఈరోజు రాకపోయారు. వచ్చే టైంకు వాళ్ళ కొన్ని పనులు పడి వాళ్ళు రాలేకపోయారు. మరియు ఇప్పుడు ఈ గోగుల పరివారము చాలా చాలా పెద్దది. గోగుల లింగయ్య అండ్ లక్ష్మీ నరసింహ గారు చాలా గ్రేట్. అందరు చప్పట్లు కొట్టాలి. చాలా చాలా గ్రేట్. గోగుల లింగయ్య అండ్ లక్ష్మీ నరసింహ వాళ్ళ ఇద్దరి సంతానంతో ఈరోజు ఇంతమంది బలగం తయారైండ్రు. ఇంతమంది అమెరికాలో, ఆస్ట్రేలియాలో ఎక్కడెక్కడో ఉండి ఎక్కడెక్కడో వ్యాపారాలు చేస్తున్నారు. అందరూ సమేకంగా ఉండి ఈరోజు మనం అందరం కొంతమంది కలవకున్నా బయట ఉన్న ఇక్కడ ఉన్న వాళ్ళందరం వచ్చి కలిసినాం. ఒకరికొకరు ఎంతమంది అనేది తెలుసుకున్నాం. కాబట్టి ఇక ముందు కూడా ఇప్పుడు మా కొత్త వెంకటేశ్వర బావ గారు చెప్పినట్టుగా, మా కొత్త బొద్దుకూరి శంకరయ్య వీళ్ళందరూ చెప్పినట్టుగా మాకు కూడా అదే కోరిక. ప్రతి సంవత్సరానికి ఆషాఢ మాసంలో లాస్ట్ ఆదివారం ఇక్కడ డిన్నర్ ఏర్పాటు చేయాలని మన ఎవరు తోట ప్రవీణ్ గారు మరియు సామ ప్రవీణ్ గారు ముంగటుండి నడిపియాలి మా యొక్క ఆశీస్సులతో. నరేంద్ర రమేష్ కూడా 3 వాళ్ళు. ధన్యవాదాలండి. 2-3 మెంబర్స్ 2-3 ఫ్యామిలీస్ ఇంట్రడ్యూస్ ఉంది. సో దీని తదనంతరం తో పాటు చాలా బ్యూటిఫుల్గా పలుకే బంగారమాయన, పలుకే బంగారమాయన, పలుకే బంగారమాయన.
పలుకే బంగారమాయే పిలచిన పలుకవేమి పలుకే బంగారమాయే పిలచిన పలుకవేమి కలలో నీ నామస్మరణ మగువా చక్కని స్వామి పలుకే బంగారమాయన కోదండ పాణి పలుకే బంగారమాయన ఇసుకలోన పొరలీన ఉడుతా భక్తికి రవుగా ఇసుకలోన పొరలీన ఉడుతా భక్తికి కరుణిరుచి రోజుకి వనినమ్మితి నిన్నే తండ్రి కరుణిరుచి రోజుకి వనినమ్మితి నిన్నే తండ్రి పలుకే బంగారమాయన కోదండ పాణి పలుకే బంగారమాయన ఫ్యామిలీ మెంబర్స్తో పాటు దయచేసి అందరూ కూర్చుంటే ఇప్పుడు శ్రీనివాస్ గారు అండ్ నమ్రత గారి యొక్క డాటర్ వచ్చేసి నల్మాస్ మయూక తన యొక్క క్లాసికల్ పర్ఫార్మెన్స్తో మనల్ని అలరించడానికి వచ్చేస్తుంది. సో ప్లీజ్ వెల్కమ్ హర్. ఒకసారి గట్టిగా క్లాప్స్ అండి. నీ డ్యాన్స్ కంటే నీ యాటిట్యూడ్ నీ డ్రెస్సింగ్ చాలా బాగుంది. అమ్మాయికి ఒక డ్రెస్సింగ్ ఒకసారి చెప్పండి కొట్టండి. నీ డ్రెస్సింగ్ కూడా చెప్పండి కొడుతున్నారు. రైట్. ఓకే అండి, చాలా బ్యూటిఫుల్గా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చినందుకు మరి అద్వైతకి వచ్చేసి ఫోటో ఇది చూడండి. ఫోటో అందరికి చూడండి. రెడీ 1
గుర్తుపడతారు అటు అదే అదే ఏమైందిరా ఇప్పుడైనా తాగొద్దు 1 2 3 యా కొడుక ఇప్పుడు నువ్వే మాట్లాడతావా మా కొడరా ఇంకా కానీ ఫోటో కాలేదు చూడండి ఫోటో కాలేదు రైట్ ఇక మాట్లాడే అందరికీ నమస్కారము. గోగుల లింగయ్య లక్ష్మీ నరసమ్మ వాళ్ళ మొదటి కొడుకు గోగుల రాజయ్య వాళ్ళ కూతుర్లు నలుగురు సంతానం వాళ్ళకి. మొదటి సంతానం నల్మాస్ రాజేశం వరలక్ష్మి, వాళ్ళకి ముగ్గురు సంతానం. గోగుల రాజయ్య అమృతమ్మ వాళ్ళ కూతుర్లు నలుగురు, వారిలో మొదటి సంతానం నల్మాస్ వరలక్ష్మి రాజేశం, వాళ్ళకి ముగ్గురు సంతానం రాజ్ కుమార్ రోహిణి. నెక్స్ట్ నల్మాస్ శ్రీనివాస్ నమ్రత, వాళ్ళ కూతురు మయూక. నెక్స్ట్ వాళ్ళ కూతురు నరేందుల భవానీ, నరేందుల సంతోష్ కుమార్. వాళ్ళకి ఇద్దరు సంతానం అక్షయ అనన్య. నెక్స్ట్ రెండో సంతానమైన బొద్దుగూరి కళావతి లచ్చన్న, వారికి ఇద్దరు సంతానం. మొదటి సంతానం జయ అండ్ శ్రీనివాస్, వాళ్ళ కూతుర్లు మాధురి మానస. నెక్స్ట్ నరేష్ నిర్మల, వాళ్ళ పిల్లలు మణితేష్ మాలవిక. మూడో సంతానమైన వారు సామ పద్మావతి అల్లుడు శ్రీనివాస్, వాళ్ళకి ఇద్దరు సంతానం సామ ప్రవీణ్ కుమార్ సంపూర్ణ పునీత్. నెక్స్ట్ కాసినగొట్టు పరిమళ శశిధర్, వాళ్ళకి ఇద్దరు సంతానం నాగమణి, వాళ్ళ పిల్లలు వీర వెంకట రమేష్ బాబు అండ్ వీర వెంకట మంగతల్లి. రెండో కొడుకు సామ అజయ్ కుమార్, కోడలు రేవతి, వాళ్ళ కూతురు కొలిపాక అర్చన అండ్ సావన్ కుమార్, వాళ్ళ కొడుకు పుష్కర్. ఇది సామరాజ్ గోగుల రాజయ్య అమృతమ్మ వాళ్ళ కుటుంబం. ఈ మహాదేవ ఒక నిమిషం టైం. గోగుల లింగయ్య లక్ష్మీనరసింహ అనే కుటుంబం అనేది గోగుల లింగయ్య అనేది ఒక ఇత్తు. ఆ ఇత్తు మని చెట్టు, ఆ మని చెట్టు ఎంత పెద్దగా ఉంటుంది, ఎంత చల్లగా ఉంటుంది, దాని మీద వందల వేల మంది ఉండొచ్చు. అదేవిధంగా గోగుల లింగయ్య ఆ విధంగా నరసింహ సంతానం ఇంత పెద్ద కుటుంబం అయింది. ఇంకా పెద్దగా అయితే కనీసం ఇంకొక 3-4 ఏళ్ళ కల్లా కనీసం ఒక 1000 మంది దాటిపోతారు దాదాపు. కానీ ఒక్క విన్నపం ఏంటంటే ఒక్కళ్ళకి కాకుండా ఇద్దరు కనెక్ట్ చేస్తే బాగుంటుందని చెప్పని నా ఉద్దేశం. ఇది శ్రీ కాళేశ్వరానికి జై. గోగుల రామయ్య. నెక్స్ట్ గోగుల రామయ్య మామ కొత్తగూడెం బాబా. కలిసి ఉన్నందుకు మంచి సంతోషంగా ఉంది. నా పేరు గోగుల శ్రీనివాస్.
మాకు నాకు ఇద్దరు పిల్లలు. నా బిడ్డ పేరు సారిక, అల్లుడి పేరు శ్రీకాంత్, మనవని పేరు శ్రీత, కొడుకు పేరు సాయి కృష్ణ, కోడలి పేరు సాయి కల్పన, మనవని పేరు అవిక్రామ్, పెద్ద తమ్ముడు గోవు లక్ష్మీనారాయణ, శారద, వాళ్ళకు ఒక కూతురు ప్రవళిక, సందీప్ అల్లుడు, వాళ్ళకొక కొడుకు నిత్యగ్రామ్, తర్వాత చిన్న తమ్ముడు విజయ్ కుమార్, హేమలత, బిడ్డ పేరు అశ్లేష. అంతే. అబుత్రమ్మ, లక్ష్మీనరసింహ, మూడవ కొడుకు అయిన మా నాన్నగారు గోగుల ఆనందం, మా తల్లిగారు గోగుల ధనలక్ష్మి, ఈ మధ్యలో చనిపోయినది. మా అన్నగారు గోగుల లక్ష్మణు, ఈ మధ్యలో చనిపోయాడు. మా వల్లే నీరజ. మాకు ఇద్దరు కొడుకులు, అన్న కొడుకులు, రావులు అండ్ నిరీష్. నా పేరు శ్రీనివాస్, నా భార్య పేరు సుహాసిని, నాకు ఇద్దరు పాపలు ప్రణవి, వైష్ణవి. మాకు ఒక అక్క, కొత్త రాణి, కొత్త జయప్రకాష్. వారికి 3 సంతానం. మాది కుటుంబం అంతే.